అది అంటే అలా సౌండ్ గాల్లో కలిసిపోవాలన్నమాట. సో ఈ సింగిల్ ఫిలాసఫీ ఏంటివి మధు మీది? సింగరేగా. సింగర్ కాదు, సింగిల్ ఫిలాసఫీ. సింగిలా? సింగర్ ఫిలాసఫీ ఎలాగో మాట్లాడతా నెక్స్ట్. సింగిల్ గా ఉండడం, రెడీ టు మింగిలా లేకపోతే నాట్ రెడీ టు మింగిలా, ఐ డోంట్ వాంట్ టు మింగిలా, వాట్? గో విత్ ద ఫ్లో. మీరు అడిగిన దానికి రెండో దానికి గో విత్ ద ఫ్లో అంటే మడిగట్టుకుని ఏమీ ఉండకూడదు. మనకి ఎవరైనా నిజంగా నచ్చితే వీ కెన్ టాక్ టు దెమ్, తప్పే ఉంది ఎల్లకాలం. కాకపోతే నాకైతే ఇప్పుడైతే ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదు. సో ఐఎమ్ హ్యాపీ. నేనైతే సంతోషంగా ఉన్నాను. ఫ్యాన్స్ అభిమానులు ఎవరైనా ఉంటే కొంతకాలం తర్వాత ప్రయత్నించండి. ప్రస్తుతానికి లైన్లన్నీ బిజీగా ఉన్నాయి. ముందు ఒక 300 కోట్ల వాచ్ పంపించండి, అంతేనా? $300. అదే. సో బట్ హ్యాపీ స్వప్న, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే సింగిల్ లైఫ్ అంటే కొంతమందికి నిజంగా నాలాంటి వాళ్ళకైతే చాలా బాగా సెట్ అవుతుంది ఇన్ మై ఒపీనియన్. ఎందుకంటే నాకు ఫ్రీడమ్ కావాలి, నాకు రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు. అంటే ఈ పని చేయి, ఈ పని చేయొద్దు, ఇలా రెడీ అవ్వు, అలా రెడీ అవ్వు, ఆర్ ఇలా మాట్లాడు, అలా నాకేమి రెస్ట్రిక్షన్ ఉండకూడదు. అండ్ ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ బౌండరీస్. నాకు నేనే బౌండరీస్ పెట్టుకున్నప్పుడు ఇంకొకళ్ళు నాకు బౌండరీస్ పెట్టడం అనేది దట్స్ నాట్ మై లైఫ్. అండ్ మనకి నచ్చినట్టుగా మనం బ్రతకగలగడం అనేది జీవితంలో అతి పెద్ద వరం. అది చాలా తక్కువ మందికి సాధ్యపడుతుంది. చాలా తక్కువ మంది దే ఆర్ లివింగ్ ద లైఫ్ దట్ దే డ్రీమ్డ్ ఫర్. అండ్ ఆ 100లో 1% మాత్రమే బ్రతకగలుగుతారు. ఆ 1లో మీరు నేను ఉన్నాం అంతే. 100కో కోటికో ఒక్కరు, అవును, అది మీరు నేను మాస్టారు, నేను మాస్టారు, అంతే కదా. మాస్టారు మాస్టారు కోటికొక్కరు ఉన్నారు, అంతే. సో ఐ బిలీవ్ దట్. అండ్ కొంతమందికి మ్యారేజ్ వర్కౌట్ అవుతుంది, మ్యారేజ్ కావాలి, వాళ్ళకి ఎప్పుడో తోడు కావాలి, వాళ్ళు ఏ డెసిషన్లు తీసుకోవాలి. నాకు కూడా తోడు కావాలి కానీ పెరుగు కోసం. అయితే మంచి చిక్కట పాలు కావాలి ఆవిడకి ఫస్ట్. అంతే. సో ఐ అండర్స్టాండ్ వాట్ యు మీన్, దట్ యు ఫౌండ్ దట్, డిస్కవర్డ్ దట్ ఎర్లీ ఆన్. సమ్ పీపుల్ కెన్ నాట్ సర్వైవ్ దేర్ లైఫ్ వితౌట్ వన్ తోడు ఆర్ పక్కన ఉండాలి వాళ్ళకి. ఫర్ ఎనీథింగ్ దే వాంట్ అడ్వైస్, దే వాంట్ సజెషన్, దే వాంట్ గైడెన్స్. నాకనే మనిషికి అది వద్దమ్మో, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. లిటిల్ డు దే నో దట్ దట్ తోడు విల్ బికమ్ గోడు వెరీ సూన్. తోడు నీడ గోడు. నేను ఒక వీడియో చేసా, ఇట్ వెంట్ వెరీ వైరల్. ఒకప్పుడు తోడు కావాలనిపించేది, ఇప్పుడు వద్దమ్మా, తోడొద్దు, నీడొద్దు, ఆ గోడే వద్దు, ప్రశాంతంగా ఉంది, ఎవరి పని వాళ్ళు చేసుకోండి అబ్బా అని చేస్తే అది ఇట్ వెంట్ వెరీ వైరల్. నా మనసులో చెప్పేస్తాను స్వప్న గారు. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు బిగ్ బాస్కి వెళ్ళక ముందు బెజవాడ బేబక్కగా నాకు యాక్చువల్లీ ఎక్కువ క్రేజ్ ఉంది, చాలా క్రేజ్ ఉంది. అదే బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఒక మెయిన్ స్ట్రీమ్, ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా కాకుండా ఒక సమ్వేర్ ప్రాపర్ సెలబ్రిటీగా నన్ను కొంచెం సెలబ్రిటీగా నిజంగా చెప్తున్నా. అంటే ఇంతకుముందు ఈ ఈ ఇమేజ్ ఇలా లేదు. సో నౌ ఫ్రమ్ హియర్ ఐ హ్యావ్ బిన్ ప్లేస్డ్ ఇన్ అ గుడ్. ఎనీ రిగ్రెట్స్ ఇన్ లైఫ్ మధు గారు? నేను చేసే ముందు ఆలోచిస్తా, చేసినాక ఆలోచించను, అంతే. సో జీరో రిగ్రెట్స్. నో రిగ్రెట్స్ అట్ ఆల్. వాట్ యూ థింక్, అంటే వాట్ ఈస్ యువర్ కనెక్షన్ విత్ పీపుల్? ఎలా ఉంటుంది? డూ యూ ఫీల్ ఐ వాంట్ టు మోటివేట్ పీపుల్, ఐ వాంట్ టు ఇన్స్పైర్ పీపుల్, అలా అనిపిస్తుందా? లేకపోతే నేనుగా ఉంటే చాలు, ఎవరికి నచ్చింది వాళ్ళు బేసిక్గా వాళ్ళు ఇన్ఫర్ చేసుకోవచ్చు? బికాజ్ అందరం ఒక ఫిలాసఫీతో ఉంటాం కదా లైఫ్లో. వాట్ ఐమ్ ఐ, నేను ఎందుకు పుట్టాను, లేకపోతే నాకేమిటి లైఫ్లో, నేను ఏం చేయాలి అని. అలా నేను ఆల్రెడీ చాలామంది నాకు వచ్చి చెప్పారు స్వప్న గారు దట్ మధు బేబక్క మిమ్మల్ని చూస్తే మాకు చాలా అసలు ఎలా ఈ ఎనర్జీ, హౌ డు యూ కోప్ అప్ ఆల్ ఆఫ్ దిస్, యూఆర్ ఇన్స్పైరింగ్ అని. నాకు అలా ఉండడం చాలా ఇష్టం. కానీ అలా అని ప్రతిసారి నేను ఇన్స్పైరింగ్గా ఒక రోల్ మోడల్ లాగా నేను అలా చేయలేను. సో అది నా బేసిక్ థింగ్లో ఉంది. దాంతోపాటు నేను కొంచెం ఎంటర్టైన్మెంట్, కామెడీ, నాకు నచ్చినట్టుగా ఉంటాం, సరదాగా ఉంటాం, జనాలకు అదే ఇష్టం, బీయింగ్ మీ. అండ్ నాలో వాళ్ళని వాళ్ళు చూసుకుంటారండి చాలామంది. మధు మేము చేయలేకపోతున్నామండి, మీరు చేయగలుగుతున్నారు, వీఆర్ సో ప్రౌడ్. చాలామంది బిగ్ బాస్కి వెళ్ళాక కూడా అక్క అసలు నువ్వు 1 వీక్ ఉన్నా నువ్వు ఒక మంచి క్యారెక్టర్తో వచ్చావు అక్క బయటికి, అసలు నిన్ను అన్నని మాటలు అన్నా, నువ్వు ఎంత హ్యూమిలియేట్ చేసినా నువ్వు అలా యూ బేర్డ్ ఇట్, కానీ యూ నెవర్ లాస్ట్, నువ్వు ఎవరినే అనలేదు, గ్రేట్ అక్క అని చెప్పి. ఏమేమన్నారు మాటలు? అన్నారు బాగానే, కొంచెం హ్యూమిలియేటింగ్, కొన్ని రావు కదా బయటికి. ఎవరు బాగా ట్రబుల్సమ్? సోనియానా? సోనియా ఆల్వేస్ ఆన్ ద ఫేస్. తనే ఎక్కువ. ఇంకా కొంచెం నిఖిల్ వాళ్ళు పట్టించుకోకుండా కొన్ని జరిగినాయి. అంటే నువ్వు నథింగ్ అన్నట్టుగా అంతసేపు సోనియాని గుడ్ ప్లేయర్, బేబక్క. నేను అన్నా, బేబక్క నీకు స్ట్రాంగ్ ప్లేయర్ లాగా అనిపించట్లేదా?
అంతసేపు సోనియా సోనియా అంటున్నావు అని అడిగా. సో చూద్దాం ఎవరేం చేస్తారు. బిగ్ బాస్ అన్నది ఒక షో అండి. ఆఫ్ కోర్స్ అది ఏంటంటే దాంట్లో ఉన్నంత కాలం కొంత గుర్తింపు, కొంత అడిషనల్ ఇది వస్తుంది, ఏమంటారు, అడిషనల్ ఫేమ్. బట్ వాట్ వీఆర్ విల్ టేక్ అస్ ఫర్దర్ ఇన్ ద నెక్స్ట్ ఒక స్టెప్ ఎక్కించింది. కానీ ఇక్కడే ఆగిపోయారు కొంతమంది, కిందకి వెళ్ళిపోయారు బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు. నేను 160 మంది దాకా వెళ్ళారు ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్లోకి ఇన్ని సీజన్స్. ఎంతోమంది ఏం అకంప్లిష్ చేశారని నేను కొంతమందిని చూసా. నాట్ మెనీ పీపుల్ హ్యావ్ డన్ మచ్. దెన్ ఐ థాట్ మనం వెళ్ళి ఆ ఫేమ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోవాలి. దట్స్ ఇట్. చాలామంది గెట్ స్టక్. ఓ మేము బిగ్ బాస్కి వెళ్ళాం, ఐ హావ్ బికమ్ ఫేమస్, ఐఎమ్ నాట్ గోన్ డూ దాట్, ఐఎమ్ నాట్ గోన్ డూ దాట్. డోంట్ డూ దాట్. మన పని మనం సక్రమంగా చేసుకుంటూ, ఇట్స్ అన్ యాడెడ్ థింగ్. ఇంకా నేను హంబుల్ అవ్వడం స్టార్ట్ చేశాను. మోర్ హంబుల్ అండ్ మోర్ గ్రౌండెడ్. బాలు గారు నాకు అది బాలుగారు, యు మెట్ బాలుగారు. బాలుగారు ఈస్ అ వెరీ 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 గుడ్ ఎగ్జాంపుల్ దట్ ఎదిగిన కొద్దీ వదగమని. సో గ్రౌండెడ్. నేను ఆయన ఒక మ్యూజిషియన్స్ అందరికీ ఒక మీట్ లాగా అయింది. ఐ థింక్ మీరు వచ్చారనుకుంటా ఆ మీట్కి. అదేంటంటే మ్యూజిక్ కౌన్సిల్ లాగా పెట్టి ఈ పాటలు అన్నవి ఇట్లా రైట్స్ లేకుండా పాడడం అన్నిటికీ ఒక మీటింగ్ అయింది. సో వెన్ హీ కేమ్ హీ వాజ్ సిట్టింగ్ అండ్ నేను ఆయన పక్కన కూర్చోవడం జరిగింది. ఆయనంతట ఆయనే, అమ్మ మిమ్మల్ని చూశాను, మీరైతే షో చేస్తారు కదా అన్నారు. బాలు గారు ఏంటి మొన్న పలకరించడం ఏంటి? అవునండి పాటే మంత్రం, నేను చూశానమ్మా. ఐ వాజ్ లైక్ వావ్, హెమ్ బీయింగ్ అ లెజెండ్ టాకింగ్ టు మీ and saying that he saw my Party Mantra show was like, that's it. Kudos. I and all musicians, everybody, not only musicians, everybody, we miss you, Balu Garu. Wherever you are, you're remembered forever. Lots of love to you. సో పాట బాలుగారు ప్రస్తావన వచ్చింది కాబట్టి పాట నేర్చుకున్నారా మధు మీరు చిన్నప్పుడు? ఏమో నేర్పించారని అంటున్నారు. నేర్పించారని అన్నారు. పోలా చిన్నప్పుడు 3 సంవత్సరాలు అయితే మాస్టర్ వచ్చేవాళ్ళు మా ఇంటికి. మాస్టారు నేను కింద కూర్చునేవాళ్ళం బాసి పెట్టేసుకుని. నాకు అప్పట్లో ఉంగరాలు జుట్టు ఉండేది. మాస్టర్ ఏమో సంగీతం నేర్పిస్తూ తాళం వేయమనేవాళ్ళు. నేను తాళం వేసేదాన్ని కాదు. ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారా ఏమిటి? కాదు, ఇది 2 జడలు, స్ప్రింగుల్ లాంటి హెయిర్. జడేస్తే కింద, ఇక్కడ వరకు జడేస్తే కింద హెయిర్ ఉంటుంది కదా, అదొక స్ప్రింగ్లా తిరిగేది. దాన్ని ఇలా అనుకోవడం, ఆ స్ప్రింగులతో ఇలా. ఇప్పుడంటే స్ట్రైట్ హెయిర్లండి, ఎక్స్ట్రా ఓవర్ యాక్షన్, బాంబే షోయింగ్ ఇది. ట్రీట్మెంట్ చేసిన హెయిర్ ఇది. మా అమ్మ అంటుంది బంగారం లాంటి జుట్టు అండి, బంగారం లాంటి కర్లీ హెయిర్, చొవ్వ చేయించుకొచ్చిందండి డబ్బులు ఇచ్చి. మరి ఏమన్నా బాగుందా? చీపురి కట్టలాగా, చొవ్వలాగా. ఆ రోజుల్లో అప్పట్లో నా గిరజాల జుట్టు స్ప్రింగ్ పడిన నా హెయిర్ని, ఆ స్ప్రింగుల్ని ఇలా ఆడుకుంటూ తాళం వేయకుండా, మేస్టారు అంతే ప్యాస్కిల్లత్తా అంతేనా? ఇంకోసారి మేస్టారు మంచినీళ్ళు కావాలి, ఇట్లా ఆడుకోవడం. 3 ఏళ్ళు చూశారు. పెద్ద ఆయన పాపం ఆల్ ఇండియాలో ఆయన పనిచేసేవారు. చూశారు. ఒక 3 సంవత్సరాల తర్వాత, అమ్మాయి బాగానే పాడుతుంది కానీ తాళం వేయట్లా.